2030లో ఒక కంపెనీ 100 మందిని ఎంప్లాయీస్ అవసరమయ్యే పని 10 మంది టీంతోనే పూర్తింపజేస్తే ఒక గంట పట్టే పనిని కొద్ది నిమిషాల్లో కంప్లీట్ అవుతుందేమో. ఒక జూనియర్ ఎంప్లాయీ ఏఐ టూల్స్ సహాయంతో ఇప్పటికే సీనియర్ ఎంప్లాయీ చేసే లెవెల్స్ని కొన్ని టాస్క్స్ని చేయగలలేము. అయితే ఫ్యూచర్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తారు? ఏఐని భయపడేవారా లేక ఏఐని ఉపయోగించి రిజల్ట్స్ తీసుకునేగలిగేవారా? ఇక్కడే అసలు విషయం దాగుంది. 2030లో వాల్యుబుల్ స్కిల్స్ అంటే నాకు ఏఐ టూల్ తెలుసు అంతే కాదు, ఏఐకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మాత్రమే కాదు, ఏఐని బిజినెస్ రిజల్ట్గా మార్చగల స్కిల్. ఈరోజు 2030లో అత్యంత వాల్యుబుల్ అయ్యే అవకాశం ఉన్న 10 ఏఐ స్కిల్స్ గురించి చూద్దాం. మరియు చివరిలో మీరు ఎప్పటి నుంచో ఏ స్కిల్ నేర్చుకోవాలో ఏ ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ కూడా చూద్దాం. స్కిల్ నెంబర్ 1, ఏఐ లిటరసీ. మొదటి స్కిల్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ అంటే ఏమిటి, ఎల్ఎల్ఎం అంటే ఏమిటి, ఏఐ హాల్యుసినేషన్ అంటే ఏమిటి, ప్రాంప్ట్ ఎలా పనిచేస్తుంది, ఏఐకి కాంటెక్స్ట్ ఎలా ఇవ్వాలి, ఏ పనికి ఏఐ ఇవ్వాలి, ఏ పనిని హ్యూమన్ జడ్జిమెంట్తో చేయాలి, ఇవి తెలుసుకోవటం 2030లో బేసిక్ ప్రొఫెషనల్ స్కిల్స్గా మారే అవకాశం ఉంది. ఇది కోడింగ్ కాదు, ఇది ఏఐని రీసెర్చర్లా బిల్డ్ చేయడం కూడా కాదు, ఏఐతో ఇంటెలిజెంట్లీ వర్క్ చేయటం. ఒక స్కిల్ తెలిసిన ఎంప్లాయీకి ఎక్సెల్ని ఉపయోగించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం తెలుసు. అదేవిధంగా ఎంప్లాయీకి ఏఐని ఉపయోగించి వర్క్ సాల్వ్ చేయటం రావాలి. స్కిల్ నెంబర్ 2, ఏఐ ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. చాట్బోట్ని ఉపయోగించడం ఒక విషయం కానీ ఏఐ ఏజెంట్స్ని ఆర్కెస్ట్రేట్ చేయటం మరో విషయం. ఇమాజిన్ చేయండి, ఒక ఏఐ ఏజెంట్ రీసెర్చ్ చేస్తుంది, మరో ఏఐ ఏజెంట్ డేటా అనలైజ్ చేస్తుంది, మరో ఏఐ ఏజెంట్ రిపోర్ట్ తయారు చేస్తుంది, నాలుగో ఏజెంట్ క్వాలిటీ చెక్ చేస్తుంది. హ్యూమన్ మొత్తం వర్క్ఫ్లోని సూపర్వైజ్ చేస్తాడు. అంటే మీరు ప్రతి టాస్క్ స్వయంగా పనిచేయటం కాదు, ఏఐ సిస్టమ్స్కి వర్క్ డిస్ట్రిబ్యూట్ చేయటం. 2030లో ప్రాంప్ట్ ఆపరేటర్ అంటే ఏఐ వర్క్ఫ్లో ఆర్కిటెక్ట్ లాంటి స్కిల్ మరింత వాల్యుబుల్ కావచ్చు. నెంబర్ 3 స్కిల్, ప్రాంప్ట్ అండ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చనిపోయింది. అది సోషల్ మీడియాలో చాలాసార్లు వింటాం. కానీ అసలు విషయం ఏంటంటే సింపుల్ ప్రాంప్ట్స్ రాయటం మాత్రమే ఫ్యూచర్ స్కిల్ కాదు. ఏఐకి కంటెక్స్ట్ ఇవ్వటం, టాస్క్ స్ట్రక్చర్ చేయటం, కన్స్ట్రెయింట్స్ డిఫైన్ చేయటం, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ డిజైన్ చేయటం, ఇవి చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు బ్యాడ్ ప్రాంప్ట్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవ్వు. బెటర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే కంపెనీ కంటెక్స్ట్, టార్గెట్ కస్టమర్స్, బడ్జెట్, కాంపిటీషన్, గోల్, కన్స్ట్రెయింట్స్, ఎక్స్పెక్టెడ్ ఫార్మాట్, ఇవన్నీ ఇచ్చి ఏఐని స్ట్రక్చర్డ్ థింకింగ్లోకి తీసుకురావటం. అంటే ఫ్యూచర్లో ప్రాంప్టింగ్ స్కిల్ వాట్ డు ఐ ఆస్క్ ఏఐ నుంచి హౌ డు ఐ ఫ్రేమ్ ద ప్రాబ్లం. స్కిల్ నెంబర్ 4, ఏఐ ప్లస్ డేటా. ఏఐ చాలా పవర్ఫుల్ కానీ డేటా లేకుండా ఏఐ వాల్యూ చాలా సందర్భాల్లో పరిమితం కావచ్చు. అందుకే డేటా లిటరసీ ప్లస్ ఏఐ చాలా పవర్ఫుల్ కాంబినేషన్. మీరు తెలుసుకోవాల్సిన డేటా క్లీనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ స్టాటిస్టిక్స్, డాష్బోర్డ్స్, ట్రెండ్స్, ప్యాట్రన్స్, బిజినెస్ మెట్రిక్స్, ఏఐ జనరేటెడ్ అనాలిసిస్ని వెరిఫై చేయటం. ఒక ఎంప్లాయీ ఏఐ రిపోర్ట్ తయారు చేసింది అని చెప్పడం ఒక విషయం. మరో ఎంప్లాయీ ఈ డేటాని 3 ఇంపార్టెంట్ ట్రెండ్స్ ఉన్నాయి, వాటిని బిజినెస్ ఇంపాక్ట్ ఇది అని చెప్పడం మరో విషయం. రెండో వ్యక్తి ఎక్కువ వాల్యుబుల్, ఎందుకంటే అతను ఏఐని ఉపయోగించి ఇన్సైట్ తీసుకొచ్చాడు. స్కిల్ నెంబర్ 5, ఏఐ ఆటోమేషన్. ఇది ఫ్యూచర్లో మ్యాసివ్ ఆపర్చునిటీ. ఒక కంపెనీలో ఈమెయిల్, సిఆర్ఎం, స్ప్రెడ్షీట్, డాక్యుమెంట్
కస్టమర్ సపోర్ట్, రిపోర్ట్స్, మార్కెటింగ్ ఇలా ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి. ఏ ఆటోమేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి అడుగుతాడు, ఈ రిపిటేటివ్ వర్క్‌ఫ్లోని ఏ భాషలోనూ ఆటోమేట్ చేయవచ్చు. ఉదాహరణకు లీడ్ వస్తుంది. ఏ లీడ్‌ని క్లాసిఫై చేస్తుంది. సీఆర్ఎం అప్డేట్ అవుతుంది. పర్సనలైజ్డ్ రెస్పాన్స్ అవుతుంది. సేల్స్ పర్సన్ నోటిఫై అవుతుంది. ఫాలో అప్ రిమైండర్ ఉంటుంది. ఇది ఒకసారి బిల్డ్ చేసి ప్రతిరోజు రిపీట్ అయ్యే పని తగ్గించుకోవచ్చు. ఏఐ ప్లస్ ఆటోమేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్టివిటీ మల్టిప్లయర్. స్కిల్ నెంబర్ 6, ఏఐ అసిస్టెడ్ కోడింగ్. ఇప్పుడు కోడింగ్ గురించి మాట్లాడాలి. 2030లో ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా? అవసరం లేదు. కానీ సాఫ్ట్వేర్లో మాట్లాడగలగడం చాలా వాల్యుబుల్ కావచ్చు. ఏఐ కోడింగ్ ద్వారా ప్రోటోటైప్, వెబ్సైట్, ఆటోమేషన్, స్క్రిప్ట్స్, ఇంటర్నల్ టూల్స్, డేటా వర్క్‌ఫ్లోస్ చాలా వేగంగా బిల్డ్ చేయవచ్చు. కానీ ఏఐ జనరేటెడ్ కోడ్‌ని బ్లైండ్ ట్రస్ట్ చేయకూడదు. మీకు బేసిక్ లాజిక్, డీబగ్గింగ్, సెక్యూరిటీ, ఆర్కిటెక్చర్, టెస్టింగ్ అర్థం కావాలి. అప్పుడు ఏఐ మీకు రిప్లేస్మెంట్ కాకుండా కోడ్ మల్టిప్లయర్ అవుతుంది. స్కిల్ నెంబర్ 7, ఏఐ స్ట్రాటజీ. ఇది టెక్నికల్ స్కిల్ కాదు, కానీ ఇది చాలా పవర్ఫుల్. ఒక కంపెనీకి ఏఐ టూల్స్ 100 ఉన్నాయి. కానీ ఏది ఉపయోగించాలి, ఎక్కడ ఏఐ పెట్టాలి, ఎక్కడ హ్యూమన్ ఉండాలి, ఏ వర్క్‌ఫ్లో ఆటోమేట్ చేయాలి, ఏఐ ఇంప్లిమెంటేషన్‌కి ఆర్ఓఐ ఎంత, రిస్క్ ఏమిటి, డేటా ప్రైవసీ ఎలా, ఇవి ఎవరు నిర్ణయిస్తారు? ఏఐ స్ట్రాటజీ స్కిల్ ఉన్న వాళ్ళే. 2030లో ఏఐని బిల్డ్ చేసే వాళ్ళతో పాటు ఏఐని బిజినెస్ స్ట్రాటజీతో కనెక్ట్ చేసే వాళ్ళు కూడా పెద్ద డిమాండ్ ఉండవచ్చు. స్కిల్ నెంబర్ 8, ఏఐ ప్లస్ క్రియేటివిటీ. చాలామంది అనుకుంటారు ఏఐ వచ్చేసింది, క్రియేటివిటీ అవసరం లేదు. కానీ నిజానికి ఆపోజిట్ కూడా జరగవచ్చు. ఏఐ ఐడియాస్ జనరేట్ చేయగలదు, ఇమేజెస్ క్రియేట్ చేయగలదు, వీడియోస్ అసిస్ట్ చేయగలదు, మ్యూజిక్ జనరేట్ చేయగలదు, స్క్రిప్ట్స్ డ్రాఫ్ట్ చేయగలదు. కానీ విచ్ ఐడియా ఈజ్ మోర్ క్రియేటివ్? ఇది ఇంకా హ్యూమన్ జడ్జ్మెంట్పై ఆధారపడుతుంది. స్టోరీ టెల్లింగ్, బ్రాండ్ థింకింగ్, క్రియేటివ్ డైరెక్షన్, విజువల్ టేస్ట్, ఒరిజినల్ ఐడియాస్, ఆడియన్స్ సైకాలజీ ఇవి ఏఐతో కంబైన్ అయితే ఒక క్రియేటర్కి మ్యాసివ్ లివరేజ్ రావచ్చు. AI won't eliminate creativity, it can amplify creativity people. Skill number 9, AI security and governance. ఇది గ్లామరస్ టాపిక్ కాదు, కానీ 2030లో ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ కావచ్చు. ఏఐ సిస్టంలో ప్రైవసీ, సెక్యూరిటీ, బయాస్, డేటా లీకేజ్, యాక్సెస్ కంట్రోల్, కంప్లయన్స్, కాపీరైట్, ఏఐ రిస్క్ ఇవన్నీ ఉన్నాయి. ఒక కంపెనీ ఏఐని ఉపయోగిస్తున్నామంటే మరో ప్రశ్న, రెస్పాన్సిబుల్గా ఉపయోగిస్తున్నారా? అందుకే ఏఐ గవర్నెన్స్, ఏఐ రిస్క్ మేనేజ్మెంట్, ఏఐ సెక్యూరిటీ, ఏఐ కంప్లయన్స్ వంటి స్కిల్ డిమాండ్ పెరిగింది. స్కిల్ నెంబర్ 10, ఏఐ ప్లస్ బిజినెస్. ఇది $100 మిలియన్ స్కిల్. ఏఐ టూల్ తెలుసుకోవడం ఒక స్కిల్. ఏఐతో బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం మరో స్కిల్. ఉదాహరణకు, మీరు ఒక ఆటోమేషన్ తెలుసు, కానీ కస్టమర్ ఎవరు, వాళ్ళ ప్రాబ్లం ఏమిటి, వాళ్ళు ఎంత పే చేస్తారు, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, సొల్యూషన్ ఎలా సెల్ చేయాలి, ఇవి తెలుసుకుంటే మీరు ఏఐ యూజర్ కాదు, ఏఐ బిజినెస్ బిల్డర్ అవుతారు. 2030లో టెక్నాలజీ ప్లస్ బిజినెస్ ప్లస్ ఏఐ కలయిక చాలా పవర్ఫుల్ కాంబినేషన్ కావచ్చు. ద రియల్ సీక్రెట్. ఇప్పుడు 10 ఏఐ స్కిల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? ఒక్క స్కిల్ కాదు, స్కిల్ స్టాక్. ఉదాహరణకు, ఏఐ ప్లస్ హెచ్ఆర్, ఏఐ ప్లస్ ఫైనాన్స్, ఏఐ ప్లస్ మార్కెటింగ్, ఏఐ ప్లస్ సేల్స్, ఏఐ ప్లస్ లా, ఏఐ ప్లస్ హెల్త్ కేర్, ఏఐ ప్లస్ కన్స్ట్రక్షన్, ఏఐ ప్లస్ ఎడ్యుకేషన్, ఏఐ ప్లస్ సైబర్ సెక్యూరిటీ. మీరు ఒక ఇండస్ట్రీ ఆల్రెడీ తెలుసుకున్న కంటే దానికి ఏఐ యాడ్ చేయండి.
ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ప్లస్ ఏఐ ఎక్స్పర్ట్ అవుతారు. ఇది జనరిక్ ఏఐ నాలెడ్జ్ కంటే చాలా పవర్ఫుల్ పొజిషనింగ్ కావచ్చు. 90-డే ఏఐ స్కిల్ మ్యాప్ రోడ్. ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే డేస్ 1 to 30 ఏఐ ఫండమెంటల్స్, ప్రాంప్టింగ్, ఏఐ టూల్స్, ఏఐ లిమిటేషన్స్, డైలీ ఏఐ ప్రాక్టీస్, రోజుకు ఒక రియల్ వరల్డ్ టాస్క్ ఏఐతో సాల్వ్ చేయండి. డేస్ 31 to 60 ఆటోమేషన్, ఏఐ ఏజెంట్స్, డేటా, నో కోడ్, లో కోడ్ టూల్స్, ఒక వర్క్ఫ్లో ఆటోమేట్ చేయండి. డేస్ 61 to 90 మీ ఇండస్ట్రీ ఎంచుకోండి, ఒక రియల్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి, ఏఐ సొల్యూషన్ బిల్డ్ చేయండి, కేస్ స్టడీ తయారు చేయండి, లింక్డ్ఇన్, యూట్యూబ్ పోర్ట్ఫోలియోలో షోకేస్ చేయండి. సర్టిఫికెట్ కంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇంపార్టెంట్. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏఐ నేర్చుకునేటప్పుడు ఒక పెద్ద మిస్టేక్ చేయకండి. ఎవ్రీ ఏఐ టూల్ నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఈరోజు టూల్ ఏ, రేపు టూల్ బి, మరో రోజు టూల్ సి, చివరికి టూల్స్ 50 తెలుసు కానీ ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. దాని బదులు వన్ ప్రాబ్లమ్, వన్ వర్క్ఫ్లో, వన్ ఏఐ సొల్యూషన్పై ఫోకస్ చేయండి. 2030లో ఏఐ స్కిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మిలియనీర్ అవుతారని చెప్పడం నిజం కాదు, అది గ్యారంటీ కాదు. కానీ ఏఐతో పనిచేయగల సామర్థ్యం, బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఏఐతో సాల్వ్ చేయగలగడం మరియు ఏఐ ప్లస్ హ్యూమన్ స్కిల్స్ని కంబైన్ చేయటం కెరీర్ అడ్వాంటేజ్గా మారే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఏఐని చూసి నా జాబ్ పోతుంది అని మాత్రం అడగకండి. మరో ప్రశ్న అడగండి, ఏఐ వల్ల నా వాల్యూని 10 times ఎలా చేయగలను? 2030 ముందు మీరు నేర్చుకోవాలనుకునే ఏఐ టూల్ ఏది? కామెంట్లో ఒక ఏఐ స్కిల్ పేరు రాయండి. ప్రాంప్టింగ్, ఏఐ ఏజెంట్, ఆటోమేషన్, ఏఐ కోడింగ్, ఏఐ స్ట్రాటజీ లేక ఏఐ బిజినెస్. ఇలాంటి ఏఐ స్కిల్స్, టూల్స్, బిజినెస్ ఐడియాస్ అండ్ ఫ్యూచర్ కెరీర్ వీడియోస్ కోసం మా ఏఐ క్రియేటివ్ యాప్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.